దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములలో ఈ దినమున హోషేయ గ్రంథము 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయం నుంచి 14 వచనంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు మనము కనిపిస్తాయండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1-4 వచనములలో దేవుని ప్రేమ ఇశ్రాయేలీయులను ఎలాగా విడవక నడిపించినదో ప్రవక్త జ్ఞాపకం చేయుచున్నాడండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించారండి. ఈ చివరి 4 అధ్యాయములలో దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల చూపిన అపార ప్రేమను వివరించుచున్నారు. అవిధేయులైన పిల్లలను సహితము ప్రేమించి తల్లిదండ్రుల వలె దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడండి. ఇశ్రాయేలీయులు పాపభూయిష్టమైన జనాంగము. వారిని తిరుగుబాటు చేసిన కుమారుని శిక్షించినట్లు శిక్షించవలసి ఉన్నదని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18-21 వచనములలో కనిపిస్తుందండి. ఇశ్రాయేలీయులు విచారకరమైన చరిత్ర అంతటిలో దేవుడు తన ప్రేమను బట్టి తన తట్టు తిరిగి రక్షణ పొందుమని ఆహ్వానించి అవకాశాలు ఇస్తూనే ఉన్నారండి. ఇశ్రాయేలీయులు అవిధేయతలో తిరుగుబాటుతో దేవుని ఆహ్వానాన్ని తృణీకరించటం వలన వారిని చివరికి నాశనమునకు అప్పగించారండి. అయినను ఇశ్రాయేలీయులు జాతిని అంతము కానీయలేదు. విశ్వాసము గల శేష జనాంగమును తిరిగి యెరూషలేమునకు తీసుకొని వచ్చారండి. మెస్సియా వారిని పాలించునని వాగ్దానం ఇస్తున్నారండి. ఇశ్రాయేలీయులను ప్రవక్తల ద్వారా పిలిచినను బయలుదేవతలకు అర్పణలో అర్పించుచునే ఉన్నారు. చెయ్యి పట్టుకుని నడక నేర్పినను ఎఫ్రాయిము దీనిని జ్ఞాపకము చేసుకునట లేదండి. దేవుడు తన ప్రజలకు నిత్యము సహాయం చేయుచున్నను దానిని వారు మనస్కరించకపోవుట విచారకరమండి. కృతజ్ఞత లేని వారు దేవుడు వారిని బంధముతో నడిపించారండి. కాడిని తీసి బరువు సులువు చేశారు. నడిపించుటలోనూ మరియు భోజనము పెట్టుటలోనూ వారిని క్రమశిక్షణలో పెంచారండి. దేవుని శిక్షణ ప్రేమతో కూడినది మరియు దాని ఉద్దేశము తాను ప్రేమించు వారి సర్వశ్రేయస్సే అండి. 11వ అధ్యాయం 5-7 వచనములలో దేవుడిని విసర్జించవలనని వారు తీర్మానం చేయట ఎంతో దురదృష్టకరమండి. వారు ఐగుప్తు బానిసత్వమునకు మరల పోరు కానీ అష్షూరు చెరకు పోవుదురని దేవుడు హెచ్చరించాడండి. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారిని చుట్టుముట్టినది. దేవుడి తట్టు తిరగమని ప్రవక్తలు ఎంత హెచ్చరించినానో వారు వినలేదండి. యెరూషలేమును విడిచిపెట్టిన తర్వాత ఇశ్రాయేలు దేశము 2 శతాబ్దాలు మాత్రమే మనుగడ సాగించిందండి. దాని ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడు తన ప్రజలకు దేవుని వెతుకుట నేర్పలేదండి. దేవుని మార్గమును వారికి చూపలేదు. ఒక దేశముగా ఎప్పుడు పశ్చాత్తాపపడలేదు. హోషేయ దాని పతనమును గురించి ప్రవచించినట్టు అష్షూరు రాజైన షల్మనెజరు క్రీస్తు పూర్వము 222లో ఇశ్రాయేలును జయించాడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 8-9 వచనములలో ఇశ్రాయేలు ఎంత ఘోర పాపం చేసినను దేవుడు వారి ఎడల ప్రేమ కనపరచక మానలేదండి. మనుషుని వలె నశింప చేయవలనని కోపము రగులుకొనినను దేవుని స్వభావమును బట్టి వారిని ప్రేమించుచునే ఉన్నాడు. నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టుదును, ఎలా విసర్జింతును అని ప్రశ్నించుటలో దేవుని ప్రేమ వ్యక్తమవుచున్నదండి. ఆత్మాను మరియు సెబాయోము అనునవి సొదొమ గొమొర్రాలతో పాటు నశించిన పట్టణాలండి. ఆదికాండము 14వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఆ విధంగా నశింపనీయనని వాగ్దానం చేయుచున్నాడండి. దేవుడు మనుషుల మధ్య నివసించే పరిశుద్ధ దేవుడు. అందువలన ఇశ్రాయేలీయులను దహించినంతగా కోపపడడని వాగ్దానం చేశారండి. 11వ అధ్యాయం 10-11 వచనములలో ఇశ్రాయేలీయులను సకల దేశములలో నుండి తమ సొంత ఇంటికి సమకూర్చెదనని వాగ్దానం చేయుచున్నారండి. వారు యెహోవా వెంబడి నడుచుదురు. దేవుడు ఘోషించగా వారు పశ్చిమ దిక్కు నుండి ఐగుప్తు అష్షూరు నుండి తిరిగి వచ్చి తమ నివాసములలో నివసించెదరండి. 11వ అధ్యాయం 12-13 వచనములలో దేవుడు వారిని ఎంత ప్రేమించెదనని వాగ్దానం చేసినను వారు దేవుని ప్రవక్తల మాటలు వినక
వినాశనంను కొని తెచ్చుకుంటున్నారండి. ఎఫ్రాయిము వారు అబద్ధములను ఆశ్రయించారు. ఇశ్రాయేలు వారు మోసమును, యూదా వారు తిరుగుబాటును చేయుచున్నారు. ఇశ్రాయేలీల రాజుల వలె కాక యూదా రాజులలో ముఖ్యముగా ఆసా, యెహోషాపాతు, యావాషు, అమజ్యా, అజర్యా అనగా ఉజ్జియా, యోతాము, ముఖ్యమైన హిజ్కియా, యోషియా లాంటి మంచి రాజుల పాలన కాలంలో యెహోవా ధర్మశాస్త్రమును దుమ్ము దులిపి ప్రజలకు బోధించారండి. యాజకులు దేవాలయ విధులను, పండగలను ఆచరించారు. దురదృష్టవశాత్తు రాజకీయ మత నాయకులు విగ్రహారాధనను పూర్తిగా తొలగించలేకపోయారండి. అది తరువాత సమాజమును చీడ పురుగు వలె పాడు చేసిందండి. యూదా మంచి రాజుల పాలన వలన ఇశ్రాయేలుల కన్నా సుమారు 150 సంవత్సరములు ఎక్కువగా మనుగడ సాగించిందండి. యూదా వారును దేవుని పైన తిరుగుబాటు చేసి చెరకుపోవలసి వచ్చిందండి. ఇటు రీతిగా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ కూడా వారు దూరముగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆఖరికి యూదా వారు కూడా తిరుగుబాటు చేసి దేవునికి తిరుగుబాటు చేసి మరి చెరకు వెళ్ళవలసిన పరిస్థితి అండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనము ఉండకుండా వీరందరిని చూసి మనం మారుమనసు పొందుకొని దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకొనగలిగితే ఆ దేవుడు మనకి ఎంతో ఆశీర్వాదములు దయచేయును గాక. ఆమేన్.